హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్. నేను రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో ఒక మూవీ చూశాను. దాని పేరు 'లాపతా లేడీస్'. అంటే అది హిందీలో ఉంది. సబ్‌టైటిల్స్ ఏమో ఇంగ్లీష్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. దాని మెయిన్ అది డైరెక్టర్ ఏమో కిరణ్ రావు గారు. స్టోరీ యొక్క మెయిన్ ఇదేంటంటే సమ్మరీ ఒక మంచి మన ఇండియన్ గ్రామీణ వాతావరణంలో పెరిగిన ఆడపిల్లలు, సాంప్రదాయ కుటుంబాలకు చెందిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని కొత్తగా ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉంటారు. అంటే అత్తవారిండ్లకి వెళ్ళడానికి అని చెప్పి భర్తలతో కలిసి రైల్లో ప్రయాణం చేసేటప్పుడు మారు పడిపోయి వాళ్ళ సొంత భర్తతో కాకుండా వేరే భర్తతోటి కలిసి ఆ ఊరు వెళ్ళిపోతారు. ఇదంతా జరగడానికి కారణం మెయిన్‌గా ఏంటంటే ఇద్దరు ఒకే రకమైన మేలు ముసుగులు వేసుకొని ఉంటారు. రెడ్ కలర్‌ది. అది వాళ్ళకి ట్రెడిషనల్‌గా వేసుకోవాల్సిన ముసుగు. పైగా డే అండ్ నైట్ జర్నీస్ చేసి ఆ నిద్ర మధ్యలో లేవటం. ఇలాంటి వాటి వల్ల ఎవరో పక్కన నడిపిస్తూ ఉంటారు. ఆ చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళంగానే వాళ్ళు అలా వెళ్ళిపోతారనమాట. ఇహ అది వాళ్ళకి అసలు రిపోర్ట్ చేద్దామన్నా ఫోటోలో గూడా ఆ ముసుగే ఉంటుంది తప్ప మొహాలు కనబడవు. ఇలాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ డెస్టినేషన్ చేరారు? అంటే వాళ్ళ సొంత భర్తల దగ్గరికి ఎలా జాయిన్ అయ్యారు? దీనిలో ఈ మధ్యలో వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేశారు? అనే విషయం మీద మొత్తం స్టోరీ అన్నమాట. చాలా ఫన్నీగా మధ్యలో మనకి కొంచెం ఫన్నీగా, సరదాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ట్రీట్మెంట్ చాలా బావుంది. అంటే డైరెక్షన్ చాలా బావుంది. యాక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు చాలా నేచురల్‌గా బాగా యూత్‌లో అంటే సో సింపుల్. మేకప్‌లు లేవు ఒకళ్ళకి కూడా. కానీ చాలా బాగా యాక్ట్ చేసి మెచ్యూర్డ్ యాక్షన్ చూపిచ్చారన్నమాట. అలాగే మనకేంటంటే ఒక థాట్ ప్రొవోకింగ్‌గా అనిపిస్తుంది. ఆచారాలు ఏవైనా ఉన్నప్పటికీ గూడా వాటి యొక్క ఆత్మని తెలుసుకొని మనము సమయానుగుణంగా అంటే సంవత్సరాలు గడిచిన కొద్దీ మారుతున్న కాలానికి తగ్గట్టుగా కొన్ని అమెండ్‌మెంట్స్ చేసుకోవాల్సిన సిట్యుయేషన్స్ ఉంటాయి అని మనకి ఆలోచనొస్తుందన్నమాట దాన్ని చూస్తే. అలాగే ప్రపంచమంతా చెడ్డవాళ్ళైతే బతకలేం. 90% ఇంకా మంచివాళ్ళు అలా ఉన్నారు అన్న పాజిటివ్ ఫీలింగ్ తోటి మనం అది ఎండ్ అవుతుంది సినిమా. ఇదేంటంటే ఆహ్, బాగా నచ్చింది. ఒక ఫ్యామిలీ తోటి కలిసి చక్కగా చూడదగిన సినిమా అన్నమాట. థాంక్ యూ.